అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ కొలువు కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఇదొక పెద్ద శుభవార్త అనే చెప్పాలి. ఏపీపీఎస్సీ అదేనండి, మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2026 కోసం జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేసింది. ఏకంగా 10,000కు పైగా పోస్టులు. ఇది అభ్యర్థులకు నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్. మరి ఈ అవకాశాన్ని ఎలా మనకు అనుకూలంగా మార్చుకోవాలి? దాని గురించే ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. అవును, అక్కడ కనిపిస్తున్న నెంబర్ నిజంగా నిజం. సుమారుగా 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు. ఇది జస్ట్ ఒక నెంబర్ కాదు, వేల మంది యువత కలలు నిజం చేసే ఒక భారీ అవకాశం. ఈ ఒక్క ప్రకటనతో రాష్ట్రంలో చాలామందిలో కొత్త ఆశలు చిగురించాయి. సహజంగానే ఇంత పెద్ద ప్రకటన వచ్చాక చాలా డౌట్స్ వస్తాయి కదా. ఏ డిపార్ట్మెంట్లో జాబ్స్ పడ్డాయి, నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయి, అన్నిటికన్నా ముఖ్యంగా ఇంత కాంపిటీషన్లో నెగ్గాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ విశ్లేషణలో చాలా సింపుల్గా, క్లియర్గా తెలుసుకుందాం. సరే, అయితే మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ భారీ ప్రకటనలో ఏముంది? దాని డీటెయిల్స్ ఏంటి? ప్రభుత్వం ఏం ప్రకటించింది? ఈ జాబ్ క్యాలెండర్లోని హైలైట్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం. మన ప్రిపరేషన్ ప్లాన్కి ఇదే కదా ఫౌండేషన్. ఇక్కడ కొన్ని చాలా ముఖ్యమైన డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. ఈ జాబ్ క్యాలెండర్ని మార్చి 18న అఫీషియల్గా రిలీజ్ చేశారు. మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మే నుంచి అక్టోబర్ మధ్యలో నోటిఫికేషన్లు ఒకదాని తర్వాత ఒకటి రాబోతున్నాయి. అయితే ఎగ్జామ్ డేట్స్ మాత్రం ఆయా నోటిఫికేషన్లతో పాటే తర్వాత అనౌన్స్ చేస్తారు. సో ప్రిపేర్ అవ్వడానికి మంచి టైమే ఉంది. ఇప్పుడు అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూసే సెక్షన్కి వచ్చేశాం. అదే అఫీషియల్ టైమ్లైన్. ఏ నోటిఫికేషన్ ఏ నెలలో రాబోతోందో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఈ డేట్స్ అన్నీ క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోవడం ప్రిపరేషన్లో ఫస్ట్ స్టెప్ అన్నమాట. చూడండి, ప్రభుత్వం ఒక క్లియర్ కట్ ప్లాన్ ఇచ్చింది. మే 15న హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 1,500 పోస్టులతో ఈ ఉద్యోగాల పండగ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఆగస్టు 15న చాలామంది ఎదురుచూసే ప్రెస్టీజియస్ గ్రూప్ 1, సెప్టెంబర్ 15న గ్రూప్ 2 అండ్ ఫైనల్గా అక్టోబర్ 15న టీచర్ల కోసం డిఎస్సి నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఈ టైంలైన్ని బట్టి ప్రిపరేషన్ను పక్కాగా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. సరే, ఇన్ని ఉద్యోగాలున్నాయి, బావుంది. కానీ మన ఇంట్రెస్ట్కి, క్వాలిఫికేషన్కి ఏది సెట్ అవుతుంది? అసలు ఈ గ్రూప్స్ మధ్య తేడా ఏంటి? ఈ సెక్షన్లో మనం ఈ ఏపీపీఎస్సీ గ్రూప్స్ గురించి కొంచెం డీప్గా అనలైజ్ చేద్దాం. అంటే ఒక్కో గ్రూప్లో జాబ్ నేచర్ ఎలా ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, లెవెల్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటే ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకోవచ్చు. ఈ టేబుల్ చూస్తే మనకు ఒక కంప్లీట్ పిక్చర్ వస్తుంది. అన్ని గ్రూప్స్ జాబ్స్ని ఒకే దగ్గర కంపేర్ చేసి చూపిస్తుంది. చూడండి, గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్ లాంటి టాప్ లెవెల్ పోస్టుల నుంచి గ్రూప్ 4లో జూనియర్ అసిస్టెంట్ లాంటి ఎంట్రీ లెవెల్ జాబ్స్ వరకు వాటి లెవెల్, రెస్పాన్సిబిలిటీస్ ఇంకా శాలరీలో ఎంత డిఫరెన్స్ ఉందో చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీన్ని బట్టి మన కెరీర్ గోల్స్కి ఏ గ్రూప్ సెట్ అవుతుందో ఒక ఐడియా వస్తుంది. గ్రూప్ 1 ఆ పేరు వినగానే ఒక రేంజ్ గుర్పొస్తుంది కదా. ఇది స్టేట్ అడ్మినిస్ట్రేషన్లో టాప్ మోస్ట్ లెవెల్ అన్నమాట. డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ లాంటి పోస్టులు ఇవన్నీ ఇందులోకే వస్తాయి. సొసైటీలో చాలా రెస్పెక్ట్, పవర్, వాటితో పాటే అంతే బాధ్యత కూడా ఉంటుంది ఈ జాబ్స్కి. గవర్నమెంట్ పాలసీలను జనంలోకి తీసుకెళ్లడంలో వీళ్లదే కీ రోల్. ఇక గ్రూప్ 2 విషయానికొస్తే వీళ్లని గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అనే సిస్టమ్కి బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ లాంటి పోస్టులన్నీ ఇందులోనే ఉంటాయి. అంటే గ్రూప్ 1 ఆఫీసర్స్ పాలసీలు డిజైన్ చేస్తే వాటిని గ్రౌండ్ లెవెల్లో కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేది వీళ్లే. పల్లెటూళ్లలో సేవ చెయ్యాలి, జనంతో డైరెక్ట్గా కలిసి పనిచేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లకి గ్రూప్ 3 జాబ్స్ పర్ఫెక్ట్ చాయిస్. పంచాయతీ సెక్రటరీ లాంటి పోస్టులు నేరుగా జనంతో కనెక్ట్ అయ్యి విలేజ్ లెవెల్లో గవర్నమెంట్ స్కీమ్స్ని వాళ్లకి అందేలా చూడటంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇది నిజంగా గ్రాస్ రూట్స్ లెవెల్లో సర్వీస్ చేసే అవకాశం ఇస్తుంది. గవర్నమెంట్ సర్వీస్లోకి ఫస్ట్ అడుగు పెట్టాలి అనుకునే వాళ్లకి గ్రూప్ 4 ఒక బెస్ట్ అండ్ ఈజీ వే. జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ లాంటి జాబ్స్ గవర్నమెంట్ ఆఫీసుల్లో డే టు డే వర్క్స్కి ఫౌండేషన్ లాంటివి. ఇక్కడ్నుంచి స్టార్ట్ చేసి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసుకుంటూ పై లెవెల్స్కి వెళ్లే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, రకరకాల జాబ్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ ఉద్యోగం కొట్టడం ఎలా? దానికి కావలసిన స్ట్రాటజీ ఏంటి? సిలబస్ మీద క్లియర్ ఐడియా ఉంటేనే కదా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గెలవగలం. సో ఈ సెక్షన్లో మనం ఆ స్ట్రాటజీల గురించే మాట్లాడుకుందాం. ఇక్కడ ఆస్పిరెంట్స్కి ఒక గుడ్ న్యూస్ ఉంది. చాలా గ్రూప్స్కి ప్రిలిమ్స్ సిలబస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ
ఈ కోర్ సబ్జెక్ట్స్ అన్నింటికీ కామన్. దీనివల్ల వచ్చే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకే ప్రిపరేషన్తో మల్టిపుల్ ఎగ్జామ్స్ రాయొచ్చు. టైం, ఎఫర్ట్ రెండూ సేవ్ అవుతాయి. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. సిలబస్ ఒకటైనా క్వెశ్చన్ పేపర్ టఫ్నెస్ లెవెల్ మాత్రం అస్సలు ఒకేలా ఉండదు. గ్రూప్ 1 ఎగ్జామ్ చాలా టఫ్గా, అనలిటికల్గా, దాదాపు యూపీఎస్సీ సివిల్స్ రేంజ్లో ఉంటుంది. అదే గ్రూప్ 4 అయితే బేసిక్స్ మీద ఫోకస్ చేస్తూ కొంచెం ఈజీగా ఉంటుంది. కాబట్టి మన కెపాసిటీని బట్టి రియలిస్టిక్ గోల్స్ సెట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మరి ర్యాంక్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి? అన్ని సబ్జెక్ట్సు ఇంపార్టెంటే, కానీ హైస్కోర్ చేయాలంటే మాత్రం కరెంట్ అఫైర్స్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, బడ్జెట్, గవర్నమెంట్ స్కీమ్స్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలి. ఈ 2 ఏరియాలే ర్యాంకుని డిసైడ్ చేయడంలో గేమ్ చేంజర్స్ అని చెప్పొచ్చు. ఇదంతా విన్నాక, సరే మరి ఫస్ట్ స్టెప్ ఏంటి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అనే క్వశ్చన్ రావడం కామన్. ఆ క్వశ్చన్కి ఆన్సర్గా సీరియస్గా ప్రిపేర్ అయ్యేవాళ్ల కోసం ఒక క్లియర్, ప్రాక్టికల్ స్ట్రాటజీని ఇప్పుడు చూద్దాం. ఇది సక్సెస్ జర్నీకి ఫస్ట్ స్టెప్ లాంటిది. చాలామంది టాపర్స్ ఫాలో అయ్యే పవర్ఫుల్ స్ట్రాటజీ ఇదే. స్టెప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 1 సిలబస్ను కలిపి చదవడం స్టార్ట్ చేయాలి. దీనివల్ల కోర్ సబ్జెక్ట్స్లో ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. స్టెప్ 2, పాలిటీ, ఎకానమీ లాంటి కీ సబ్జెక్ట్స్ మీద కంప్లీట్ గ్రిప్ తెచ్చుకోవాలి. ఇక స్టెప్ 3, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. ఈ 3 స్టెప్ స్ట్రాటజీ సక్సెస్ ఛాన్సెస్ని చాలా వరకు పెంచుతుంది. 2026 సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో జాబ్స్ కోసం చూస్తున్న వాళ్లకి ఇదొక హిస్టారిక్ ఆపర్చునిటీ. 10,000కు పైగా పోస్టులు రెడీగా ఉన్నాయి. ఇంత పెద్ద అవకాశంలో ప్రతి ఒక్కరూ తమ డ్రీమ్స్కి, టాలెంట్కి సెట్ అయ్యే దారిని ఎంచుకోవచ్చు. మరి ఈ గోల్డెన్ ఛాన్స్ని అందుకోవడానికి ఏ దారిని ఎంచుకోబోతున్నారు? బాగా ఆలోచించి ఒక మంచి ప్లాన్తో మీ జర్నీని ఈరోజే మొదలుపెట్టండి. ఆల్ ద బెస్ట్.